హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబానా. వెల్కమ్ టు స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. రంజాన్ మంత్లో లాస్ట్ ఇంకా ఒక రోజే ఉంది ఫెస్టివల్కి. రేపు ఇంకా రంజాన్ పండుగ. రంజాన్ ఫెస్టివల్కి ముస్లిమ్స్ అందరూ ఖీర్ చేస్తాము. షీర్ కుర్మా కానీ కోవా వేసి సేమియా కానీ చేస్తాము. మేము ఆ రెసిపీని ఖవ్వకి సేమియా అని కూడా అంటాము. ఈ స్వీట్స్కి మనకి డ్రై ఫ్రూట్స్ కావాలి కదా. మేము ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నీటిలో నానబెట్టి అవి నానాక ఈ విధంగా చాకుతో సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఎండలో ఆరబెడుతున్నాను. ఇవి ఒక 2 days ఎండలో ఆరాక వీటన్నింటినీ జిప్లాక్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 year పాటు యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాజు, బాదాం, పిస్తా, ఇంకా ఖర్జూర్. ఇది ఖర్జూరు. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇలా చేస్తే పని కూడా స్పీడ్గా అయిపోతుంది. ఎవ్రీ టైం ఖీర్ చేసేటప్పుడు హడావిడి లేకుండా ఈజీగా ఉంటుంది. ముందే కట్ చేసుకొని వీటన్నింటిని ఎండలో ఆరబెట్టి స్టోర్ చేసుకోవచ్చు. 1 year పాటు మంచిగా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఖీర్ చేసుకున్నా యూజ్ అవుతాయి. ఆంధ్ర సైడ్ అయితే మేము ఎక్కువగా ఖవ్వకి సేమియా అని అది చేసుకుంటాము. షీర్ కుర్మా చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో నేను వింటున్నాను షీర్ కుర్మా అని. ఇంకా ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ మా కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చింది. రంజాన్ మంత్లో ఫాస్టింగ్ ఉంటాం కదా అని ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ కోసం ఇలా ఫ్రూట్స్ తీసుకొని ఇచ్చి వెళ్తారు ఇంటికి వచ్చి. చాలా థ్యాంక్ యూ సో మచ్ వర్ష. నా ఫ్రెండ్ పేరు వర్ష. వాళ్ళు ఈ ఫ్రూట్స్ అన్నింటినీ తీసుకొని వచ్చారు. ఇలా ఫ్రూట్స్, ఖర్జూర పళ్ళు అన్నీ తీసుకొని వస్తుంది ఎవ్రీ ఇయర్ మా కోసం. ఇంకా ఇఫ్తార్ కోసం కూడా చాలా ఫ్రెండ్స్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఈవినింగ్ టైంలో ఇంటికి పంపిస్తారు. మీరు చాలా షార్ట్ వీడియోస్లో చూసుంటారు. నా షార్ట్ వీడియోస్లో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇవి కూడా నా ఫ్రెండ్ ఒకరు ఇఫ్తార్ కోసం ఇంటికి పంపించారు. నేను కూడా పక్కన వడలు ఇంకా రవ్వ కేసరి చేస్తున్నాను నా ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం ఇఫ్తార్కి. ఇలా ఏదో ఒకటి ఈవినింగ్ టైంలో ఇలా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాము. మసీద్కి కూడా పంపిస్తారు చాలామంది. మేము కూడా ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసి మసీద్కి కూడా ఇస్తూ ఉంటాము. రోజంతా ఫాస్టింగ్ ఉండి చాలామంది మసీద్కి వెళ్తారు కదా, వారికి తినడం కోసం ఇలా పంపిస్తారు. ఇంకా మేము ఇవన్నీ మా ఫ్రెండ్స్కి ఇచ్చేసిన తర్వాత మసీద్కి వెళ్ళాము. ఈరోజు రంజాన్ మంత్లో లాస్ట్ ఫ్రైడే అని చాలామంది మసీద్కి వచ్చారు. ఇంకా మసీద్ లోపల కూర్చోడానికి సరిపోరని అందరినీ బయట కూర్చోబెట్టారు ఈ విధంగా. ఇంకా చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఇచ్చారు ఇఫ్తార్ కోసం. Allahu Akbar, Allahu Akbar. ఇంకా ఇఫ్తార్, నమాజ్ అన్నీ అయిపోయిన తర్వాత డిన్నర్ కోసం బిర్యానీ ఇస్తున్నారు. ఇదైతే ఇంకా ఉగాది రోజు మా ఫ్రెండ్ మా కోసం ఉగాది పచ్చడి, ఇంకా బొబ్బట్లు, పులిహోర అవన్నీ పంపించింది తను ఇంట్లో ప్రిపేర్ చేసి. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. ఉగాది పచ్చడి కూడా చాలా బాగుంది. వాళ్ళు భక్షాలని అంటారంట, మేమైతే బొబ్బట్లు అని అంటాము ఆంధ్రాలో. ఇవన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని ఇవన్నీ తెచ్చి అన్నీ చేస్తున్నాను. ఎవరికైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో తెలియకపోతే చూడండి. మనం తీసుకున్న వెల్లుల్లిపాయల కంటే అల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాము. వాటికంటే 1/4 అంతే అల్లం ఎక్కువ ఉండాలి. అల్లం ఇలా మొత్తం పైన పొట్టంతా తీసేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయల్ని కూడా పొట్టు మొత్తం తీసేయాలి. బాగా క్లీన్ చేసుకొని మసాలా అనేది వేసుకోవాలి. బయట మసాలాలు అస్సలు యూజ్ చేయకండి. ఇంట్లో లేట్ అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. కొంతమంది ఈ పొట్టు వలిచేంత టైం లేక అలానే వేసేస్తూ ఉంటారు. అలా వేసినా ఓకే, అప్పుడప్పుడు ఓకే, కానీ రోజు తినకూడదు అని చెప్తారు చాలామంది.
మెయిన్గా మ్యారేజెస్లో అయితే అసలు ఈ తొక్కలు కానీ ఏమీ వలవరు, అలానే డైరెక్ట్గా మిషన్కి వేసేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అలానే ఉంటుంది. మనం బిర్యానీ అలా చేసేటప్పుడు అవన్నీ పీసులుగా వస్తూ ఉంటాయి. చాలా చండాలంగా అనిపిస్తుంది కొంతమందికి అయితే అలా తినేటప్పుడు. ఈ వెల్లుల్లి రెబ్బలన్నింటినీ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ వీటన్నింటినీ ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్లో వాష్ చేసి ఈ విధంగా తర్వాత అన్నీ మిక్సీకి వేసి వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టండి. వాటర్ వేసామంటే తొందరగా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి బూజు వస్తుంది. చాలా రోజులు నిల్వ ఉంచుకుంటాం కదా, చాలామందికి కొద్దిగా యూస్ చేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ వాడే వారికి అయితే తొందరగా అయిపోతుంది. కొంచెమే యూస్ చేసుకునే వాళ్ళకైతే చాలా రోజులు రావాలంటే వాటర్ ఏమీ వేయకుండా అలానే మిక్సీ పట్టండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా మాకు నెక్స్ట్ డేనే రంజాను. సో దాని ముందు రోజు ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజే మసాలా ఇవన్నీ వేసాను. ఇంకా ఇదైతే చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ అయింది. దీని అంతటిని నేను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ విధంగా. నెక్స్ట్ నేను ఇక్కడ పాలు ఉన్నాయి. మార్చి 30 అంటే ఇంకా 1 డేలో ఇవి ఎక్స్పైర్ అయిపోతాయి. కానీ కొన్నిసార్లు అక్కడ మార్చి 30 అని ఎక్స్పైరీ డేట్ చూపించినా కూడా ముందుగానే ఎక్స్పైర్ అయిపోతాయి, ఒక 1-2 డేస్ ముందుగానే. అందుకని ఎందుకు వచ్చిందిలే అన్నట్టు నేను ఈ పాలన్నీ వేస్ట్ పోకుండా కోవా చేసేస్తున్నాను. మా ఇంట్లో పెరుగు అయితే చాలా ఉంది తోడుపెట్టడానికి, అందుకని ఇంకా ఏం చేద్దాము అని చెప్పి తొందరగా కోవా కోసం చేసేస్తున్నాను. ఈ విధంగా పాలన్నింటినీ ఒక బౌల్లో వేసి బాగా మరగబెట్టాలి. ఇది మరిగేదాకా మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇంకా మాకైతే ఇక్కడ ఫ్రెష్ పాలు దొరకవు కదా ఇండియాలో లాగా. ఇండియాలో అయితే అప్పటికప్పుడే మంచిగా ఫ్రెష్గా తెచ్చుకుంటాము పాలు. ఆ పాలతో మనం కోవా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మేము ఇవి డబ్బా పాలు కదా, ఇవన్నీ చాలా స్టోర్ చేస్తారు. ఒక 15 డేస్ 20 డేస్ కూడా అలా స్టోర్ చేసిన పాలు ఇవన్నీ. దీంతో కోవా ఎలా వస్తుందా అని చెప్పి నేను ఒకసారి ట్రై చేశాను. చూడండి ఆల్రెడీ నాది ఇలానే మాడిపోతాయి అన్నమాట, అడుగు ఇలా అంటుకుంటుంది. దీన్ని కొంచెం వాటర్ వేసి ఒక 1/2 అవర్ 1 అవర్ అలా పెట్టామంటే అదంతా వచ్చేస్తుంది. అందరికీ ఇదే ఇక్కడ ప్రాబ్లము. ఇక్కడ స్టవ్ వల్ల ఏమో మరి అలానే అవుతాయి ప్రతి ఒక్కరికి. పాలు వేడి చేస్తే మాత్రం అలానే అడుగు అంటుకుంటుంది. సో మనం కలుపుతూనే ఉండాలి. నేను ఇంకొక బౌల్లోకి ఈ పాలన్నింటినీ షిఫ్ట్ చేశాను. చాలా వరకు బాయిల్ అయ్యాయి. నేను చాలా పాలు తీసుకున్నాను కదా, సగానికి అయిపోయాయి. ఇవన్నీ దగ్గర పడుతుంది కోవాకి. ఇలా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా సైడ్స్కి అంటుకుందని ఇలా తీస్తున్నాను, అప్పటికే మధ్యలో మళ్ళీ అడుగు అంటుకుంది. సో కొంచెం బ్లాక్నెస్ అయితే వచ్చింది. ఇక్కడ స్టవ్ ప్రాబ్లమే అనుకుంటాను. ఈ పాలు మనం ఆర్గానిక్ అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ పాలు కాదు కాబట్టి ఈ పాలకి ఇలా అడుగంటుకుంటుంది. స్టవ్ వల్ల కూడా అవుతుంది. కానీ మీరు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో కోవా ప్రిపేర్ చేసుకొని తిన్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది. మా అమ్మగారు అయితే ఎవ్రీ ఇయర్ రంజాన్ వస్తుంది అంటే ఇలా ఫస్ట్ మేము పాలు తీసుకొస్తాము, ఒక 1 లీటర్ కానీ 2 లీటర్స్ కానీ ఇలా తీసుకొచ్చి కోవా ప్రిపేర్ చేసి ఆ కోవాతో కోవా సేమియా అని ప్రిపేర్ చేస్తారు మా అమ్మగారు ఎవ్రీ ఇయర్. ఆంధ్రాలో అయితే ఈ కోవా సేమియా చాలా స్పెషల్. దాన్ని రెడ్ సేమియా అని కూడా అంటాము, కలర్ వేస్తారు రెడ్ కలరు. అందుకని ఈ కోవా అయితే దగ్గర పడింది చూసారా. మిల్క్ బాగా బాయిల్ అయ్యి కలర్ కూడా చేంజ్ అయింది, రెడ్ కలర్లోకి వచ్చింది. మీరు ఇలా కోవా ప్రిపేర్ చేసుకొని దీన్ని 1 వీక్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇది బన్తో కానీ తినొచ్చు, లేకపోతే మనం స్వీట్స్లో యూస్ చేసుకోవచ్చు. దీంతో కూడా ఒక స్వీట్ ప్రిపేర్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో కోవాతో ఒక స్వీట్ చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.